రియల్ ఎస్టేట్ లో పెద్ద ఛాలెంజింగ్ ఒకటి నేను చూస్తున్నాను ఈ మధ్యలో. ఓకే, రీసేల్ వాల్యూ. కస్టమర్ ప్లాట్ కొన్నప్పుడు రీసేల్ రావట్లేదు, మేము కొని 5 years అయింది, 4 years అయింది, ఇంకా వాల్యూ పెరగట్లేదు అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రీసేల్ కి ఏమైనా సొల్యూషన్ ఉందా? సో ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ప్లాట్ కొన్నారు అంటే అట్లీస్ట్ ఒక 9 to 12 years లో మీకు మ్యాజిక్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మినిమం సో మినిమం 4 to 5 years లో డబుల్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీ అవసరానికి ఇమ్మీడియట్ గా అమ్ముడు పోవాలంటే మేబీ 1 or 2 months లో కాకపోవచ్చు, టైం టేకింగ్ ఉంటుంది. అది కూడా మీరు అన్ని అప్రోచ్ రోడ్ ప్లస్ కంపెనీ హిస్టరీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ డెవలప్మెంట్, ఇంటర్నల్ డెవలప్మెంట్, సరౌండింగ్ డెవలప్మెంట్ చెక్ చేసుకొని, ప్రోజన్ కాస్ట్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే నిజంగా అవుట్స్కట్స్ లో రీసేల్ లేదనుకున్నాం, బట్ సిటీలో కట్టిన హై రైజ్ టవర్స్ లో ఉన్న లక్షల ఫ్లాట్లు అమ్ముడు పోవాలిగా. అండ్ అట్ ద సేమ్ టైం వేల ఇండ్లు బిల్డర్స్ కట్టిన అన్ని కూడా ఈ పాటికి అమ్ముడు పోవాలిగా. మరి అవెందుకు అమ్ముడు పోతలేవు? సిటీ సెంటర్ లో ఉన్నాయి. రీసేల్ పాయింట్కి వచ్చేసరికి బయ్యర్ ఇంట్రెస్ట్ అండ్ సెల్లర్ నీడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రతి అవసరానికి ప్రయారిటీ బేస్లో నేను కొన్న ప్లాట్ అమ్ముతాను అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే అవుతుంది. మన పూర్వీకులకు 100 ఎకరాలు ఉండే, నాన్నలకు 10 ఎకరాలకు వచ్చింది, మాకు ఏం మిగలలేదని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కదా. సో మనం కూడా 1 or 2 కొని తప్పి మనం అమ్మేస్తే భవిష్యత్తు ఉండదు. సో ప్లీజ్ హ్యావ్ ఏ పేషెన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ గెట్ ద మోర్ రిజల్ట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ గుడ్ లక్.